తెలుగులో స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారా? ఇప్పుడే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. కూడా స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయిందో తెలుసా? ఐటీ స్టాక్స్ ఈరోజు బలహీనంగా ముగిశాయి. కారణం ఏంటంటే H-1B వీసా ఫీజు పెంపుపై ప్రతిపాదనలు జరుగుతున్నాయి. అలాగే ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్ రంగాలు కూడా ఈరోజు నష్టపోయాయి. PSU బ్యాంక్స్ అలాగే మెటల్ ఇండెక్స్ మాత్రం దాదాపు 1% లాభపడింది. రూపాయి డాలర్స్తో పోల్చుకుంటే బలహీనమై ₹88.73 పడిపోయింది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ అమ్మకాలు బాగా చేస్తున్నారు. అలాగే వీసా ఫీజ్ షాక్ వల్ల కూడా ఈరోజు రూపాయి పతనానికి కారణమైంది. అలాగే గ్లోబల్ మార్కెట్ చూసుకుంటే అమెరికా మార్కెట్స్ మిశ్రమంగా ముగిశాయి. డౌన్ జోన్స్ స్వల్పంగా పెరిగింది. S&P 500 అండ్ NXQ కొద్దిగా తగ్గాయి. అలాగే ఇన్విడియా $100 బిలియన్ పెట్టుబడి ఓపెన్ఏఐలో పెట్టబోతున్నట్టు ప్రకటించడంతో ఐటీ స్టాక్స్ ఉత్సాహంగా పెరిగాయి. నిఫ్టీ 32 పాయింట్స్, అలాగే సెన్సెక్స్ 57 పాయింట్స్ డౌన్ అయింది. సో ఈరోజు ఎఫ్ఐఎస్ డిఎస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఎన్ఎస్సిలో డిఎస్ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే 13,006 క్రోస్ బై చేశారు. అలాగే 10,067 క్రోస్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్ ఉంది, 2,939 క్రోస్. అలాగే ఎఫ్ఐఎస్ చూసుకుంటే 12,074 క్రోస్ బై చేశారు. 15,595 క్రోస్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూసుకుంటే నెగిటివ్లో ఉంది, -3,521 క్రోస్. అలాగే ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంఎస్సిఏలో చూసుకుంటే డిఎస్ 13,525 క్రోస్ బై చేశారు. 10,854 క్రోస్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 2,670 క్రోస్. అలాగే ఎఫ్ఐఎస్ చూసుకుంటే 12,222 క్రోస్ బై చేశారు. 15,773 క్రోస్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే నెగిటివ్లో ఉంది, -3,551 క్రోస్. సో బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో కూడా ఎఫ్ఐఎస్ ఎక్కువగా అమ్ముతున్నారు. దాని కారణం వల్ల కూడా ఈరోజు స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఈరోజు టాప్ గెయినర్స్ చూసుకుంటే ఇండస్ బ్యాంక్ 2.85% ఇంక్రీజ్ అయింది. యాక్సిస్ బ్యాంక్ 2.31% ఇంక్రీజ్ అయింది. JSW స్టీల్ 1.92% ఇంక్రీజ్ అయింది. బజాజ్ ఫైనాన్స్ 1.89% ఇంక్రీజ్ అయింది. SBI 1.79% ఇంక్రీజ్ అయింది. అలాగే ఈరోజు టాప్ లూజర్స్ చూసుకుంటే ట్రెంట్ 2.38% డౌన్ అయింది. టెక్ మహేంద్ర 2.23% డౌన్ అయింది. SBI లైఫ్ 2.06% డౌన్ అయింది. అల్ట్రాటెక్ సిమెంట్ 1.97% డౌన్ అయింది. హిందుస్థాన్ యూనిలివర్ 1.94% డౌన్ అయింది. సో ఇవి వాళ్ళ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్. ఎవరైతే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో యాక్సిస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయండి. ఈ ప్రజెంట్ మనకు బయింగ్ జోన్లో ఉంది. సో నావి రికమెండేషన్స్ స్టాక్స్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి.